హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ జున్ను కర్రీ అండి. దాంట్లోకి మసాలా కోసం 2 ఇలాచీలు, 4-5 లవంగాలు, 2 టీ స్పూన్స్ మిరియాలు, ఒక 5 టీ స్పూన్స్ ధనియాలు వేసుకొని అందులోకి పిస్తా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక పెద్ద సైజు 2 టమాటాలు తీసుకొని కట్ చేసి అందులో యాడ్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకొని అందులోకి ఒక 3 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. అవి మగ్గేంతలోపు మనం ఎగ్స్ని తీసుకుందాం. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ పగలగొట్టుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. లంప్స్ ఏం లేకుండా మంచిగా బీట్ చేసుకొని తీసుకోవాలి. అవి నేను వీడియోలో చూపిస్తున్నట్టు బీట్ చేసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్స్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా బీట్ చేసుకొని 2 గ్లాసులు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈవెన్గా అప్లై చేసి నేనైతే 2 గ్లాసులు తీసుకున్నానండి. మీరు పెద్దది అయితే 1 గ్లాస్ అయినా లేకుంటే అదే బౌల్లో అయినా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నాను. ఇలా 2 గ్లాసులు తీసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టి వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ గ్లాసులు అందులో పెట్టుకొని 10 to 12 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎగ్ జున్ను రెడీ అయిపోతుంది. అంతలోపు మనం మగ్గించుకున్న మసాలా బ్యాటర్ని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్లుగా చేసుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకొని టమాటో ప్యూరీ లాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అంతలోపు ఎగ్ జున్ను అయితే రెడీ అయిపోయిందండి. ఎగ్ జున్ను రెడీ అయిన తర్వాత స్టవ్ ఆపేసి తీసుకోవాలి. స్టవ్ ఆపేసి అవి చల్లబడిన తర్వాత తీసుకొని దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కర్రీ అయితే ఎప్పుడు చేసే ఎగ్స్ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. సేమ్ పన్నీర్ కర్రీ లాంటి టేస్ట్ అయితే ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, కళ్యామాకు వేసుకొని అవి చిట్లిన తర్వాత అందులోకి మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న అదే అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ జున్ను ముక్కలు అయితే దాంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకొని దించుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ జున్ను కర్రీ రెడీ అయిపోయిందండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్.